హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం పైథాన్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. పైథాన్ ఫండమెంటల్స్ తెలుసుకునే దానికి ముందు ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. పైథాన్ కాకుండా మనం మామూలుగా వినే ఉంటాము ఐపీఓ అనేటటువంటిది. ఐపీఓ అంటే ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. ఈ సైకిల్లో మనకి ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే పైథాన్ కూడా ఐపీఓనే ఫాలో అవుతుంది. అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అరేంజ్ చేసి దానిని ప్రాసెస్ అనేటటువంటిది గవర్న్ చేస్తూ ఉంటుంది. దీనినే పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్తారు. ఇప్పుడు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ రాయడానికి మనకి ఏమేం కావాలి అనేది చెప్పేటటువంటిదే ఈ పైథాన్ ఫండమెంటల్స్ అనేటటువంటిది. పైథాన్ ఫండమెంటల్స్ అంటే ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్, ఏం వాడతాము ఏం వాడకూడదు అనేటటువంటిది. ఇక్కడ పైథాన్ ఫండమెంటల్స్లో మనం మెయిన్గా 2 టైప్స్ ఫండమెంటల్స్ మెయిన్గా చెప్పుకోవచ్చు. అదేంటంటే పైథాన్ క్యారెక్టర్ సెట్. పైథాన్ క్యారెక్టర్ సెట్ అంటే మన కీబోర్డ్లో లెటర్స్ ఏవైతే ఉంటాయో అప్పర్ కేస్ లెటర్స్ A to Z, లోయర్ కేస్ లెటర్స్ A to Z, ఇవి అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్లో. అలాగే డిజిట్స్ ఏవైతే 0 to 9 ఉంటాయో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ స్పెషల్ సింబల్స్ ఉంటాయి. అంటే మన కీబోర్డ్లో చూసినట్లయితే మనకు చాలా స్పెషల్గా సింబల్స్ అనేవి ఉంటాయి. అవి 1 2 3ల మీద ఉంటాయి. కామా, ఫుల్ స్టాప్, బ్రాకెట్స్, ప్లస్, మైనస్, ఫ్లోర్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, గ్రేటర్ దెన్, లెసర్ దెన్, ఫుల్ స్టాప్, కోలన్, డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. వాటిని స్పెషల్ సింబల్స్ అని చెప్తాము. ఇంకా వైట్ స్పేసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైట్ స్పేసెస్కి వచ్చేటప్పటికి మనకు స్పేస్ బార్ ఒకసారి కానీ మనం ప్రెస్ చేసినట్లయితే అక్కడ మనకు ఒక వైట్ స్పేస్, ఒక క్యారెక్టర్ పట్టేంత వైట్ స్పేస్ అనేది వస్తుంది. అది కూడా యూజ్ చేయొచ్చు. ఎంటర్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి కూడా యూజ్ చేసే ఎంటర్ని కూడా వైట్ స్పేసెస్ అని చెప్తాము. అలాగే ట్యాబ్ కూడా మనకు 4 క్యారెక్టర్స్ని పక్కకి జరుగుతుంది కాబట్టి దానిని కూడా వైట్ స్పేసెస్ అని చెప్తాం. ఇవి కాకుండా మనకు అమెరికన్ స్టాండర్డ్లో కానీ యూనికోడ్లో కానీ ఈ రెండిట్లో వాడేటటువంటి కొన్ని సింబల్స్ని ఇక్కడ యూజ్ చేసుకుంటుంది ఈ పైథాన్ అనేది. అది మనం కోడింగ్ చెప్పేటప్పుడు చెప్పుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని కలిపి క్యారెక్టర్ సెట్ అని చెప్తాము. సెకండ్ వన్ వచ్చేసి టోకన్స్. టోకన్స్లో వచ్చి మనకు 5 టైప్స్ టోకన్స్ ఉంటాయి. అవి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, లిటరల్స్, ఆపరేటర్స్, పంక్చుయేటర్స్ అని ఈ 5 టైప్స్ టోకన్స్లోకి వస్తాయి. ఈ టోకన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ పైథాన్ ఫండమెంటల్స్లో మెయిన్గా పైథాన్ క్యారెక్టర్ సెట్, టోకన్స్, ఈ రెండింటిని మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ టోకన్స్లో మనకు ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ వీడియోలో టోకన్స్ గురించి తెలుసుకుందాం.